Audio Jungle. ఓకే, సో యూట్యూబ్స్లో అదే చూస్తే మీ వీడియోస్ చూసి మీ ఎక్స్ప్లెనేషన్ చూసి కొద్దిగా అప్రోచ్ అయ్యాను మిమ్మల్ని, లేట్గా రెస్పాండ్ అయ్యారు. సో వర్క్ కూడా కంప్లీట్ అయ్యాక కూడా అపార్ట్మెంట్ వాళ్ళ పైకి కూడా వచ్చి చూశారు. సో వాళ్ళు కూడా అన్నారు చాలా నీట్గా వచ్చింది, ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే చాలా బాగుంది అన్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేష్ వాటర్ ప్రూఫింగ్. ఇది వచ్చేసి మనకి అపార్ట్మెంటు బిల్డర్ కన్స్ట్రక్షన్ చేసింది. ఇక్కడ మనకి క్రాక్స్ వచ్చాయి, జస్ట్ చెమ్మ వస్తుంది. మనము కింద చూస్తే మాత్రం లైట్గా అట్లా చెమ్మ వచ్చింది, నీళ్ళేం కారట్లేదు. కానీ ముందు జాగ్రత్తగా వీళ్ళు మాకు ఇట్లా వర్క్ చేయాలని మన వీడియో చూసి పిలిచారు. మనము కొటేషన్ ఇచ్చాం, కొటేషన్ కూడా రీజనబుల్ ఉంటుంది. అట్లా మనకి ఓకే అయిపోయింది. తర్వాత మనకి పైన ప్రెజర్ వాష్తో నీట్గా ఇట్లా స్లాబ్ అంతా కడిగేసిన తర్వాత మనం దీనికి 3 లేయర్స్ క్రాక్స్ నింపి 3 లేయర్స్ చేసాము. చాలామంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను, మనకి ఇది ఈజీ ప్రాసెస్. ఈ క్రాక్స్ అనేది కట్ చేయకుండా మనకి నీట్గా ఎలా ఉంది అలా మనమే సొంతంగా చేసుకునేటట్టుగా పౌడర్ అండ్ లిక్విడ్ వాటర్ మిక్స్ చేసుకొని ఇది పేస్ట్ లాగా చేసేసుకొని ఎక్కడా క్రాకులు కట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ చాలా బాగా పనిచేస్తుంది. క్రాక్స్లో ఎక్కడైతే ఉంది అక్కడ మొత్తం చిన్నవి పెద్దవి అన్ని క్రాక్స్ నింపేసుకోవాలి. ఇది కూడా చాలా తక్కువనే ఉంటుంది. చాలామంది ఎక్కువ ఖర్చు అసలు ఖర్చు అనేది అవ్వదు. తక్కువ కాస్ట్లో పర్మనెంట్ సొల్యూషన్ ఇవన్నీ. ఇలా మనం క్రాక్స్ నింపుకోవాలి. మనం చాలా వరకు ఇళ్లల్లో కొద్దిగా మరకపడితేనే పెయింట్ వేస్తాం. అట్లాంటిది పైన టెర్రస్ మీద ప్లెయిన్గా అట్లా ఉంచొద్దు. ఉంచితే సిమెంట్ అనేది నీళ్ళు లాక్కొని పాడవుతుంది. మీరు ఖచ్చితంగా పైన లీకేజ్ ఉన్నా లేకపోయినా ఈ 3 కోట్స్ పెయింటర్ని పెట్టుకొని వేసుకోండి. చాలా తక్కువ ఖర్చు అయ్యేది. ఈ మెటీరియల్స్ కూడా మీకు వాట్సాప్లో ఫొటోస్ పెడతాను, అది చూపించి మార్కెట్లో దొరుకుతుంది, తెచ్చుకోండి. దొరకకపోతే నేను మీకు పంపిస్తాను క్యాష్ ఆన్ డెలివరీ. ఇక్కడ చూడండి, క్రాక్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనము ఫస్ట్ కోట్ అనేది ఇట్లా వర్టికల్గా వేస్తున్నాం. ఇట్లా చాలామందికి వేయటం కొద్దిగా బ్రష్లతో ఇబ్బంది. వాళ్ళ గురించి ఏంటంటే మనం ఇట్లా కర్రలకి రోలర్ కట్టుకొని ఒక కోట్ వేసుకొని తర్వాత మళ్ళీ ఆరిన తర్వాత ఒక 1/2 అవర్ ఆరిన తర్వాత ఇంకో కోట్ వేసుకోవచ్చు. దీనివల్ల చిన్న చిన్న క్రాక్స్ ఉన్నా ఏదో మనం చెప్పలేం, కనిపెట్టలేం నీళ్లు పడే దగ్గర నుంచి. అవన్నీ కూడా ఫస్ట్ కోట్లో చాలా వరకు బంద్ అయిపోయింది. సెకండ్ కోట్కి వచ్చే వరకు ఇంకా ఏమన్నా ఉంటే అది కూడా క్లోజ్ అయిపోయింది. థర్డ్ కోట్కి వచ్చేటప్పటికి ఇక ఎక్కడి నుంచి కూడా మనకి లీకేజ్ అనేది ఉండదు. 3వ కోట్ వేసుకుంటే 3వ కోటు 3 కవర్లు కప్పేసినట్టుగా ఉంటుంది. ఇది మీకు గ్రే కలర్లో ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది. మీకు చాలామంది ఇట్లా ఓపెన్ బాల్కనీ ఇది పెంటౌస్ ముందు కాబట్టి దీనికి మనం గ్రే కలర్ వేసుకోవాలి. మనుషులు తిరిగినా ఏమీ కాదు. వాన పడినా చాలామందికి ఒక డౌటు, వాన పడితే మనకి పోతుందని. అట్లా ఏం పోదండి. మీరు చక్కగా ఇట్లా మన దగ్గర ఉన్న మనుషులతో మనం చేసుకోవాలి. చేసుకోని వాళ్ళకు మాత్రం నేను మనుషులను పంపుతాను. ఇక్కడ చూడండి, నేను వాటర్ వేస్తున్నా. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, వాన వస్తే వెళ్ళిపోతుంది పని చేసేటప్పుడు. ఇక్కడ చూడండి, ఆ పక్కన పని చేస్తుందంటే జస్ట్ 5 నిమిషాల్లో నేను వాటర్ వేస్తున్నా. వాటర్ అనేది లబ్బర్ లాగా తేలుతూ ఉంటుంది. మనకి వాటర్ అనేది ఇందులో మిక్సింగే అవ్వదు. మనకి వర్షం వచ్చినా కూడా ఏం పోదు. అసలు ముందు మనము మైండ్లోంచి భయం అనేది తీసేయాలి. సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది. ఎవరికైతే చేసుకోలేను అన్న వాళ్ళకి మాత్రం మనం సర్వీస్ చేయగలుగుతాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మా మనిషి మీ ఇంటికి వచ్చి మరి ఈ వర్క్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వర్కులు నడుస్తుంది. మీకేమైనా సర్వీస్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు రీజనబుల్ ఓన్లీ లేబర్ కాస్ట్లోనే మా మనిషి వచ్చి మీకు వర్క్ చేస్తారు. మ్యాక్సిమమ్ మీరు చేసుకునేటట్టే ప్లాన్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు. ఈ సైట్ వచ్చేసి జేఇంటూ కుక్కడపల్లి దగ్గర వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూడండి, చాలా అద్భుతంగా వచ్చింది. బిల్డర్ కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ ఇది. ఇప్పుడు మాత్రం చూడండి, వాటర్ వేస్తే కూడా వెళ్ళిపోతుంది. అట్లా అన్ని ప్రాబ్లమ్స్ ఉండే ఒక్కొక్కటి మొత్తం క్లియర్ చేసేసాం. సార్ ఓనరు మమ్మల్ని ఎట్లా అప్రోచ్ అయ్యారు? నేను యాక్చువల్లీ ఇది నాకు ఇష్యూ ఉండే అనమాట. చాలా ఫ్లోరింగ్ అది చాలా ప్రాబ్లం ఉందన్నమాట. ఓకే, సో యూట్యూబ్స్లో అదే చూస్తే మీ వీడియోస్ చూసి మీ ఎక్స్ప్లెనేషన్ చూసి కొద్దిగా అప్రోచ్ అయ్యాను మిమ్మల్ని. ఇది వర్క్ ఇలా ఉంది, ప్రాబ్లం ఇలా ఉందంటే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వచ్చి చూసి సైట్ విజిట్ చేసి ఏదైతే వర్క్ ఎలా చేస్తాము, ఏంటి, ఏ మెటీరియల్ వాడతాము అదంతా ఎక్స్ప్లెనేషన్ చేసి కొటేషన్ ఇచ్చారు. తర్వాత కూడా బయట 2-3 కొటేషన్స్ కూడా మేము తీసుకున్నాము. కంపారిటివ్లీ ఏంటంటే మేము చూసింది ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ బెస్ట్ ప్రైస్కి ఏంటంటే వర్క్ అంతా కొటేషన్ ఇవ్వడం జరిగింది.
వర్క్ కూడా కంప్లీట్ అయ్యాక కూడా అపార్ట్మెంట్ వాళ్ళు పైకి కూడా వచ్చి చూశారు. సో వాళ్ళు కూడా అన్నారు చాలా నీట్గా వచ్చింది, ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే చాలా బాగుంది అన్నారు. సో వాళ్ళు కూడా ఈ వర్క్ చాలా బాగుంది అండ్ వెంకటేష్ గారి వర్క్ కూడా ఏదైతే అన్నారో అది కూడా బాగా కంప్లీట్ చేశారు.